ఆంధ్రప్రదేశ్కు రాజమహేంద్రవరం జిల్లా సీతానాగర మండలంలోని చిన్నకొండపూడి గ్రామానికి చెందిన చిడిపి చంద్రకళ అనే యువతి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన బొల్లెంపల్లి రంజిత్ అనే వ్యక్తి ఇంటి ముందు న్యాయం కోసం బైఠాయించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2018లో తమకు ప్రేమ వివాహం అయ్యిందని, గత కొంతకాలంగా కలిసి ఉన్నామని, తనకు అతడి వలన ప్రెగ్నెన్సీ రావడంతో మెడిసిన్ ఇచ్చి తీసివేయించారని తెలిపారు. అతడి సోదరుడు రాజు 50 లక్షల రూపాయలు కట్నం తీసుకువస్తేనే తనతో కలిసి రావాలని బెదిరించినట్టు చంద్రకళ పేర్కొంది. జూలై 9వ తేదీన బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయి అప్పటి నుంచి తనకు అందుబాటులోకి రావడం లేదని, అలాగే వారి తల్లిదండ్రుల సమాచారం ఇవ్వడం లేదని తెలిపింది. గత 10 రోజులుగా ధర్నా చేస్తున్నట్టు తెలిపింది. అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నానని మా పేరెంట్స్కి అయితే చెప్పాడు. మా పేరెంట్స్ నేను వెళ్ళి అడగగానే సరే చేసుకుంటాననేసి జూలై 9న సైలెంట్గా అయితే వచ్చేసాడండి. వాళ్ళన్నీ మాటలు అయితే అబ్బాయి వచ్చేసాడు. వాళ్ళన్నీ అయితే 50 lakhs కట్నం కావాలనేసి అన్నాడు. అదైతే ఓకే, లేకపోతే సైలెంట్గా వచ్చాయంటే తను పర్మనెంట్ జాబ్ కూడా వదిలేసి ఇక్కడికి అయితే వచ్చేసాడండి. నేనైతే ఇల్లు వెతుక్కుంటూ అయితే వచ్చాను. ఇప్పటికి నేను వచ్చేప్పుడే 10 days అవుతుంది. నాకైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే ఏమీ సపోర్ట్ అయితే ఏమీ లేదు. ఎక్కడున్నాడంటే ఏం నాకు తెలియదు, మీకే తెలుస్తుంది అనేసి అంటున్నారు. వాళ్ళన్నీకైతే మొత్తం తెలిసి అబ్బాయిని దాసింది అయితే వాళ్ళన్నీ కూడా ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఎక్కడున్నాడో తెలియదు అంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా నాకైతే దేనికి రెస్పాన్స్ అవ్వట్లేదు. నేను వచ్చి 10 days అయింది. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకున్నాడమ్మా? 2018లో కూడా మ్యారేజ్ చేసుకున్నాను సార్. ఎక్కడ? రెసిడెంట్ చర్చ్లో, రాజమండ్రి. ఇక్కడ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసావా? పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాం సార్. వాళ్ళన్నీ అబ్బాయిని పిలిపిస్తానని చెప్పారు సార్. ఇంకా అయితే రాలేదు సార్. ఎప్పుడు చేసిన కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఇచ్చిన కంప్లైంట్? మొన్న వచ్చిన 3 days తర్వాత ఇచ్చాము సార్. మేము మా పెద్దల వెళ్ళి ఇచ్చాము. ఇంతవరకు కలవలేదు? లేదు సార్. వాళ్ళ పేరెంట్స్ అయితే వెళ్ళి వస్తున్నారు. 9 వరకు ఉంటున్నారు నైట్. అప్పుడు నుంచి అయితే వాళ్ళు వెళ్ళి వస్తున్నారు మామూలుగా. అందువల్ల వాళ్ళు అయితే ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు ఏం డిమాండ్ చేస్తావు? అబ్బాయి కావాలి సార్. అబ్బాయి రావాలి, ఇక్కడికి నా దగ్గరికి రావాలి, కనిపించాలి సార్.